నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథలు అసలు ఎంత బాగుంటున్నాయోనండి. నేను వింటాను కదా ఆల్రెడీ మీతో చేసేటప్పుడు, మళ్ళీ వీడియో రిలీజ్ అయ్యాక మళ్ళీ వింటాను. గుర్తొచ్చినప్పుడల్లా వింటూనే ఉంటాను. ఎందుకు నాకు అన్ని స్టోరీస్ కన్నా చందమామ ఎందుకు కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. పాత కథలు ఇంకా బాగుంటాయి, పురాతన గాథలు తీసుకుంటే ఇంకా బాగుంటాయి. మనం 40, 50, 60s లో కథలు చాలా లైవ్లీగా, అంటే అప్పటికి జీవితాన్ని అద్దం పట్టేలాంటి కథలు అనమాట. మన అమ్మమ్మ గారింట్లో కథల్లాగా అనిపిస్తాయి. అవును, ఒక కథ చెప్దాం తప్పకుండా. 16 అణాల స్నేహం. 16 అణాల తెలుగు అమ్మాయిని విన్నాం, స్నేహాలు కూడా. అదే అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు $100 క్వశ్చన్ అంటుంటాం కదా, తెలుగులో అయితే తెలుగు మాటలైతే 16 అణాలు. 16 అణాలు అంటే రూపాయి. ఓకే, 16 అణాలు అంటే 1 రూపీ. పాత రోజుల్లో అణాలు, కానీలు, అర్ధనాలు, దమ్మిడీలు, బేడలు అవి వాడుకునేవాళ్ళు కదా. అప్పటి కాయిన్స్ అవే కదా. ఇప్పుడు మనం పెద్ద అంకెల్లోకి వచ్చేసాం. అవునండి. చారానా అంటే పావలా, ఇలాగే వెళ్తుంది. 8 అణా, 12 అణా, ఆ తర్వాత ఇది 16 అణా అంటే 16 అణాలు. ఒక ఊళ్ళోనట ఒక అమ్మాయి, ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి మంచినీళ్ళు తెచ్చుకుంటుందట చెరువు నుంచి. ఆ పిల్లని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటే ఒక కుర్రాడు ఎదురుపడి నీ పేరేమిటమ్మాయి అని అడిగేసరికి ఈ పిల్ల తెల్లబోయింది. అమలండి అంది. అమ్మాయి పేరు అమలండి. అంటే మీ ఇల్లు ఎక్కడ, మీ నాన్నగారు ఏం చేస్తారని అడిగాడు. మీకు ఎందుకండి అని. ఊరికే అని అడిగితే సరే ఈ అమ్మాయి ఫలానా వచ్చేటప్పుడు బావి పక్కన ఉన్న ఇల్లు మా ఇల్లునండి, మా నాన్న పేరు వెంకటరామయ్య, వ్యవసాయం ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ కుర్రాడి పేరు సుదర్శనం. ఆ ఊళ్ళో ఒక పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు. ఓకే. అయితే ఆ కుర్రాడికి ఆ పెళ్లి చూపుల్లో వచ్చిన అమ్మాయి నచ్చలేదు. ఏ పిల్లని చూశాడో ఆ పిల్ల నచ్చల. అయితే అతను బయటకు వచ్చేసి ఈ చెరువు గట్టును కూర్చున్నాడు. ఒక పిల్ల రావటం, దాన్ని చక్కగా బాగుంది, మంచినీళ్ళు ముంచుకుంది, ఎవరో కనపడిన వాళ్ళని 2 మాటలు మంచిగా పలకరించింది, మాట తీరు అది బాగుంది, ప్లెయిన్ గా ఉంది, పిల్ల అణకువగా ఉన్నట్టు తోచింది. ఈ పిల్లని చేసుకుందాం అనుకున్నాడు. అందుకని మీ ఇల్లు ఎక్కడ, మీ నాన్నగారి పేరేమిటని అడిగాడు. ఇంటికి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఈ పిల్ల ఇంటికి వెళ్ళిపోయింది. ఒక వారం 5-6 రోజులు గడిచిన తర్వాత వీళ్ళింటికి ఒక పెళ్లిళ్ళ పేరయ్య వచ్చాడు. ఫలానా పక్క ఊళ్ళో ఒక మూతుబరి రైతు, వాళ్ళకు ఒక పిల్లాడు ఉన్నాడు, మీ అమ్మాయిని చెరువు గట్టు మీద చూసేట, మీ పిల్లని చేసుకుంటామన్నారని అడిగారు. అడిగితే వాళ్ళు మూతుబరులు, బాగా పెద్దవాళ్ళు. ఈ పిల్లకి సవితల్లు ఉంది, అమలకి. నాన్నకి సంబంధం బాగానే ఉంది కానీ సవితల్లి ఒళ్ళు మండిపోయింది, ఇంత మంచి సంబంధం రావటమా దీనికని. ఆవిడ వద్దని శతవిధాల ప్రయత్నం చేసినప్పటికీ తండ్రి మాత్రం పిల్ల వినయం కలిగిన పిల్ల, అందంగా ఉంది పిల్ల, చక్కగా ఉంది చూడడానికి, కళైన పిల్ల, అందగత్తని చెప్పడానికి వీల్లేదు. సరే సంబంధం వాళ్ళంతటి వాళ్ళు వెతుకుంటూ వచ్చారు కాబట్టి పక్కింటి వాళ్ళు, ఆ పెళ్లిళ్ళ పేరయ్య అందరూ కలిసి ఈ పిల్లని ఇవ్వాల్సిందేనని ఒప్పించారు, పెళ్లి చేసేసేయమని. సరే ఏమైంది, పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత ఈ పిల్ల ఏం చేసింది, ఈ అమ్మాయికి చదువు రాదు. ఓకే. అప్పట్లో చదువుకు అసలు ప్రాముఖ్యతే లేదు, ప్రాధాన్యతే లేదు. దాని చదువు రాపోయినా పర్వాలేదు, ఎవరైనా చదువుకున్నారంటే పెద్ద గొప్పగా పెద్ద బాల శిక్ష చదివింది మా అమ్మాయి అని చెప్తే అప్పుడు దానికి BAనో MAనో ఉన్నట్టు అనమాట. పెద్ద బాల శిక్షకి పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళకి చాలా వచ్చు. ఈసారి ఎప్పుడైనా ఆ విషయం గురించి చెప్దాం, పెద్ద బాల శిక్ష సంగతి. సరే ఈ పిల్లని చేసుకున్నాడు కదా, అత్తారింటికి తీసుకుపోయారు. పెద్ద ఇల్లు. అంతకుముందు ఈ పిన్నిగారింట్లో, వాళ్ళ అమ్మ ఇంట్లో, అంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ అమ్మాయి గొడ్ల దగ్గర పనిచేసేది, ఇళ్ళు వాకిళ్ళు జిమ్మేది, అది వంట చేసేది, మంచినీళ్ళు తెచ్చేది, ఎంత పని చేసేదో. ఇక్కడికి వచ్చేసరికల్లా గొడ్డు గోదా బాగా ఉన్నాయి, పనివాళ్ళు పాలేళ్ళు ఉన్నారు. అమ్మాయి పెద్దగా పని చేయక్కర్లా, కులాసాగా ఉండొచ్చు. కానీ అమ్మాయికి ఒక 3-4 రోజులుగా పిల్లకి ఏం అర్థమైందంటే మామగారికి తన మొహం గిట్టట్లేదని అర్థమైంది. పెళ్లి చేసుకున్నప్పుడు బాగా ఏదో ఉన్నారు సుమారుగా, ఆయన అంత స్నేహంగా ఏం లేడు. ఇప్పట్లో లాగా నాన్నలు పిల్లలు కలగలుపుగా మాట్లాడుకోవటాలు అవి పాతకాలంలో ఉండేవాళ్ళు కాదు. నాన్నలు గంభీరంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. పైగా వ్యవసాయాలు అవి ఉంటే ఇప్పుడు బిజీగా ఉంటారు. ఈ అమ్మాయికి ఒక 4-5 రోజులకు అర్థమైంది మామగారు తన పట్ల సుముఖంగా లేడని, అసలు తన పెళ్ళే ఆయనకి ఇష్టం లేదని. అయితే ఏంటంటే ఆయన స్నేహితుడు కూతురుని చూడడానికి ఈ సుదర్శనం ఆ ఊరు వెళ్ళాడు. వెళ్తే ఆ వెళ్ళిన పిల్ల కొంచెం పొగరుగా ఉంది. ఆ అమ్మాయికి అనుకో వినయం లేవని కుర్రాడు ఫీల్ అయ్యాడు. బోల్ డబ్బు ఉంది, ఒకతే పిల్ల, నా స్నేహితుడు కూతురు, కొడుకొద్దన్నాడని ఆయన కోపం. ఈ పేద పిల్లని తెచ్చుకున్నాడు అని చెప్పి కోపం ఆయనకి. కాకపోతే ఆ అబ్బాయి అమ్మని ఒప్పించాడు. వాళ్ళ అమ్మ కూడా అనుకోగా ఉండే పిల్ల కావాలి, అందుకని తల్లి బోటేసింది. వాళ్ళకి ఒకడే పిల్లాడు, దాంతో పెళ్లి కొప్పుకున్నారు. సరే ఏమైంది, కొన్ని రోజులు ఒక 10 రోజులు గడిచాక అమ్మాయి ఏం చేస్తుంటే, ఏమంటే నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఈ ఊళ్ళోనే ఉంటాడు, ఆ ఊరి పేరు అమలాపురం, మరి అడ్రస్ అది ఆయన ఎప్పుడో కాగితం రాసి పంపించాడు, నా దగ్గర ఉంది, ఆ కాగితం చూపిస్తాను, ఒకసారి ఆయన చూడాలండి, చాలా సంవత్సరాలు అయిపోయిందని చెప్పింది భర్తకి.
సరే ఆ కాగితం పట్టుకురా, నీకు స్నేహితుడు ఏమిటో, నువ్వు చదువుకోలేదు కదా, ఎక్కడి నుంచి స్నేహితుడు అంటే 10 ఏళ్ల క్రితం లేదా 8 ఏళ్ల క్రితం, 8 ఏళ్ళు అప్పటికి 10, ఆ పిల్లకి 10 సంవత్సరాల వయసు, ఆ అమలకి 8 ఏళ్ల నాడట. వాళ్ళ పింతల్లి అంటే సవితల్లి ఉంది కదా, ఆవిడ వాళ్ళ తమ్ముడు పెళ్లికి వెళ్తూ తన పిల్లల్ని తీసుకెళ్లిపోతూ ఈ అమలని ఇంట్లో అట్టు పెట్టి వెళ్ళింది. ఇంట్లో అట్టు పెట్టేసింది, బయట గడి పెట్టింది, బయట తాళం పెట్టేసి నువ్వు ఇంట్లో ఉండు, వెనక వైపు నుంచి ఏదైనా సరుకులు తెచ్చుకో అని చెప్పి 20 అణాలు అమ్మాయి చేతిలో పెట్టింది. 15 రోజుల పాటు మేము రాం, ఈ 20 అణాలు ఖర్చుకు వాడుకో అని చెప్పింది. అని చెప్పి వెళ్ళింది. కొన్ని బియ్యము అవి ఏవో తెచ్చింది, ఇంకా కూర నార నెయ్యి పాలు ఏమైనా తెచ్చుకోవాలి కదా. ఈ 20 అణాలు పెట్టుకుని పిల్ల ఒక 2 రోజులు గడిచిందట. ఒక ఆయన ఎవరు ఇదేం చేసింది, తాళం వేసేసింది పిన్ని, బయట రోడ్ల మీద తిరగడానికి వీల్లేదు, మీ పిల్ల రోడ్డు మీద తిరిగిందంటే వచ్చాక తంతుంది, అందుకని ఆ కిటికీ దగ్గర కూర్చుని బయట నడిచే వాళ్ళని చూస్తుందట. చూస్తుంటే ఒక ఆయన ఎవరో పెద్ద మనిషి, చక్కగా పంచాయతీ కట్టుకున్నాడు, పెద్దవాడు, చూడ్డానికి మనిషి బాగానే ఉన్నాడు. ఆయన ఈ పక్కనున్న అంతర్వేది తీర్థానికి వెళ్ళాడు, చాలా దూరమే. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆయన సంచి పోయిందిట, రూపాయి లేదు ఆయన దగ్గర, బండికి బాళ్ళకి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆహారం తినలేదు. ఎవరైనా సహాయం చేయండి, అమలాపురం మా ఊరు వెళ్ళగానే, అమలాపురం అని చెప్పలేదు, మా ఊరు వెళ్ళగానే నేను డబ్బులు పంపిస్తానని అందరినీ అడుగుతున్నాడు. అడుగుతూ ఆయన ఏం చేశాడు, అటు ఇటు తిరుగుతూ వచ్చి వీళ్ళ అరుగు మీద కూర్చున్నట్టు. కూర్చునేసరికల్లా ఏమండి మంచినీళ్ళు తాగుతారా అని అడిగింది కిటికీలోంచి. అడిగేసరికల్లా తాగుతానమ్మా అన్నాడు. అయితే బయట గడి పెట్టుంది, తాళం పెట్టుంది కదా, తాళం చూరులో ఉంది, అది తీయండి అంది. ఇదేమిటమ్మా తాళం వేసి నిన్ను లోపల పెట్టారంటే మా పిన్ని ఇలా చేసిందని చెప్పింది. తాళం తీశాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, తాళం తీర్చుకుని ఆయన లోపలికి వచ్చాక అసలు మంచినీళ్ళు ఇచ్చింది. పొద్దున్నే అన్నం వండుకుని, ఏమిటి 2 పూట్లకి ఓ పూటే అన్నం వండుకోమనేది వాళ్ళ పిన్ని. పొద్దున అన్నం వండుకుని, పొద్దున కూర వండుకుని, పొద్దుటి వాటితోటి రాత్రికి తినాలి. ఏం చేసింది, ఆయనకి అన్నం తింటారండి, కొద్దిగా అన్నం ఉంది పొద్దున్న వండుకున్నది నేనంటే, 10 ఏళ్ల పిల్ల తినే అన్నం ఎంత ఉంటుంది, అది మిగిల్చుకున్న అన్నం ఎంత ఉంటుంది. సరే పొద్దున పెట్టుకుని చారు పోసి కాస్త మజ్జిగ చేసి పొద్దున అన్నం వార్చుకుంది, ఆ గంజిలో మజ్జిగ పోసి ఆయనకి అది గంజి తాగడానికి ఇచ్చింది. అక్కడి నుంచి పక్కంటి పిన్ని ఆ అమ్మాయికి 2 అరటిపళ్ళు ఇచ్చింది. అరటిపళ్ళు కూడా ఆయన చేతికి ఇచ్చి, ఏమంటే మీరు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు మీ ఊరు వెళ్ళిపోండి అని చెప్పి డబ్బులు ఇచ్చింది. ఇచ్చేసరికల్లా ఎన్ని ఇచ్చింది అమ్మాయి, 20 అణాలు ఇచ్చింది కదా పిన్ని, 4 అణాలు ఖర్చు అయినాయి, 16 అణాలు ఉన్నాయి ఈ పిల్ల దగ్గర. 16 అణాలు ఎత్తి ఆయన చేతిలో పెట్టింది. మీ బండి కట్టించుకుని మీ ఊరు వెళ్ళిపోండి, నా తర్వాత పంపిద్దురు కానీ మీరు ఊరెళ్ళాక పంపిస్తానంటున్నారు కదా అంటే, ఆయన పిల్లని చాలా మెచ్చుకున్నమ్మా, చిన్న పిల్లవి, 10 ఏళ్ల పిల్లవైనా నీకు ఇంత జ్ఞానం ఉంది, ఊళ్ళో ఇంతమందిని అడిగాను, ఒకళ్ళు మంచినీళ్ళు తాగుతావా నాయన అని కూడా అడగలేదు, నువ్వు చాలా బంగారు తల్లివని పిల్లని మెచ్చుకున్నాడు. అక్కడి నుంచి ఏమైంది, ఆ డబ్బులు పుచ్చుకుని, అమ్మ మరి నీకు బియ్యానికి ఉంటే రేపటికి బియ్యానికి ఉన్నాయండి, పర్వాలేదు నేను పక్కింటి మామ దగ్గర తెచ్చుకుంటానని చెప్పి. ఈయన వెళ్ళాక చీకటి పడిపోయింది. ఆయన వెళ్ళేసరికి మళ్ళీ కాసిన బియ్యం వండుకుని తిన్నది, బియ్యం ఉన్నాయి ఇంట్లో. సరే ఈయన వెళ్ళిపోయిన ఆయన ఒక 3వ రోజున ఒక పాలేరు పనివాడు వచ్చి 100 రూపాయలు ఒక పట్టు లంగా పట్టుకొచ్చి ఇచ్చారట. ఇచ్చినప్పుడు ఏం చేశారంటే, ఆయన వెళ్ళేటప్పుడు కాగితం మీద రాసి ఇచ్చాడు తన ఊరు పేరు. మీదేం ఊరు అంటే, నీ పేరే అమలాపురం అని చెప్పాడు. అని చెప్పి ఈయన, ఆయనతో నాకు అప్పుడు స్నేహం కుదిరింది, చాలా సంవత్సరాలు అయింది నేను చూడలేదు, కానీ ఆయన మా ఊరు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రమ్మని నాకు పదే చెప్పిళ్ళాడు. ఈ ఊళ్ళోనే కాపురానికి వచ్చాను కదా, ఒకసారి ఆ పెద్ద ఆయన చూస్తాను అని అడిగిందట. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు నాతో బాగా మాట్లాడలేదు, ఏదో అంటి ముట్టినట్టు ఉండేవాళ్ళు, మా పిన్ని నన్ను బాగా చూడలేదు, ఆయన చాలా ప్రేమగా మాట్లాడాడని ఈ అమ్మాయి చెప్పింది. సరే కాగితం పట్టుకురమ్మన్నాడు. పెట్టెలోంచి ఆ కాగితం ఎప్పుడదో 8 ఏళ్ల నాడు రాసిన కాగితం పుసుకొని వచ్చింది. ఆ కాగితం చూడగానే అబ్బాయికి నవ్వొచ్చింది. ఈ కాగితం ఎవరో తెలుసా, మీ మామగారే ఇందులో ఉన్న పేరు అని చెప్పాడు. వీళ్ళ ఇంటి అడ్రస్సే ఉంది అందులో. దాంతో ఆ అమ్మాయి తెల్లపోయి, నేను గుర్తుపట్టలేదండి, 8 ఏళ్ల నాడు పిల్ల, 10 ఏళ్ల పిల్ల, 18 ఏళ్ల వయసు వచ్చాక గుర్తుపట్టద్దు. ఆయన ఆ పిల్లని గుర్తుపట్టలేదు. పైగా పెళ్లికి మాటలకి దీనికి ఆయన ఆ ఇంటికి రాలా, వాళ్ళ దగ్గరికి రాలా, అంతా పెళ్లిళ్ళ పేరయ్యే మాట్లాడాడు, ఎక్కడో పెళ్లి చేశారు. ఆ ఊరొచ్చి ఆ ఇంట్లో గనక వస్తే ఏమైనా గుర్తుపట్టేవాడేమో, అయినా గుర్తుపట్టలేదు. దాంతో ఈయన కుర్రాడు వెళ్ళి వాళ్ళ నాన్నకి, నాన్న ఈ కాగితం నీ చేతి రాతే ఎవరికి రాసి ఇచ్చావో గుర్తుపట్టమని ఆ చేతిలో పెట్టాడు. చేతిలో పెడితే ఆయన కాగితం చూడగానే నాకెందుకు గుర్తులేదు, నేను వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను, 10 ఏళ్ల పిల్ల నాకు అన్నం పెట్టింది, 16 అణాలు ఇచ్చింది నేను ఈ ఊరు రావటానికి అన్నట్ట. నాన్న నీ 16 అణాల ఫ్రెండ్ ఎవరో కాదు, నీ కోడలేనని ఆ పిల్లని తీసుకొచ్చి చూపించాడు. ఇప్పుడు బాగా క్లియర్ గా చూస్తే ఆయనకి కొద్దిగా చిన్నపిల్ల మొహం కనపడింది అనమాట. ఆయన చాలా సంతోషించి, భగవంతుడు ఇట్లా చేశాడు,
నా 16 అణాల రుణము ఇప్పుడు ఆయన సంపాదించిందంతా కోడల చేతికే కదా వస్తుంది. స్నేహితుడు కూతురుని చేసుకోలేదని నేను కోపంగా ఉన్నాను, కానీ నువ్వు నా స్నేహితురాలనే నా ఇంటికి తెచ్చావని ఆయన సంతోషించాడు. కథ కంచికి మనం ఇంటికి. ఎక్సలెంట్ ఉంది రమ్మ గారి స్టోరీ. చిన్న కథ కానీ బాగుంటుంది, చాలా బాగుంది. నేను మొదట్లో చదివిన చందమామలో అనమాట. నా 7th year 2nd class నేను. ఓ అప్పటిది చాలా బాగుందండి. పిల్లలకి చెప్తాను కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే రమ్మ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. తప్పకుండా చేయాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.